మన పొరుగు రాజ్యం సరిహద్దు దేశం నేపాల్లో అరాచకం రాజ్యం వెళ్తా ఉంది. శ్రీలంకలో ఎలాగైతే సంక్షోభం వచ్చి ప్రజలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చివేశారో, నేపాల్లో కూడా ఒక సాధారణ ఉద్యమం పెద్ద ఎత్తున ఊవెత్తున ఎగసిపడి పార్లమెంటును ముట్టడించి దాన్ని తగలబెట్టే స్థాయికి ఆ ఉద్యమం చేరుకుంది. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో ఆ దేశం అతలాకుతలమైపోతా ఉంది. సోషల్ మీడియా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఎప్పుడైతే నిషేధం విధించిందో ఆ దేశంలోని యువత పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. అయితే తిరుగుబాటు చేసింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని నిషేధించినందుకు కాదు. గడిచిన 20-30 సంవత్సరాలుగా రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతి కారణంగా యువత చాలా నిరుత్సాహంతో ఉంది. రాజకీయ నాయకులు, పాలకులు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడి వారి బిడ్డలు అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఇటీవల హల్చల్ చేశాయి. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రజల పేదరికంలో అల్లాడిపోతూ ఉంటే రాజకీయ నాయకులు, దేశాన్ని పాలించేవారు, వారి పిల్లలు కోట్లాది రూపాయల విలువైన కార్లు, బంగ్లాలు, ఫామ్ హౌసులు, ఇన్వెస్ట్మెంట్లు, ఈ విధంగా అవినీతికి పాల్పడి జనాన్ని దోచుకుంటూ ఉన్నారు అనే వీడియోలు ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయ్యాయి. దీంతో తిరుగుబాటుకు ఒక వేదిక లభించింది. తాజాగా నేపాల్లో యువత ముఖ్యంగా తిరుగుబాటు చేశారు. పార్లమెంట్ భవనానికి నింపిపెట్టారు. ఇక మంత్రిని, అధికారంలో ఉన్న మంత్రిని పరిగెత్తించి కొట్టారు. ప్రధాని కూడా దేశం వదిలి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, దుబాయ్ వెళ్ళడానికి. ఆల్రెడీ పదవికి రాజీనామా చేశారు. సెక్యూరిటీ మధ్య పారిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే దేశంలోని కీలక నేతలంతా సైనిక బారికేడ్స్ మధ్యలో ఉన్నారు, సైన్యం చేతిలో ఉన్నారు. ఏమాత్రం వదిలితే వాళ్ళని చంపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక ఒక మాజీ ప్రధాని భార్యకి నిప్పంటించి ఆమెను చంపేశారు. మాజీ ప్రధాని మీద కూడా దాడి జరిగింది అంటూ ఉన్నారు. శ్రీలంకలో ఎలాగైతే అరాచకం రాజ్యం వెళ్ళిందో, బంగ్లాదేశ్లో ఎలాగైతే అరాచకం మనం చూసామో, నేపాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పెద్ద ఎత్తున నేపాల్ నుంచి భారత్కు వలసలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి సరిహద్దుల్ని మూసివేశారు. అక్కడున్న భారతీయులు బయటకు రావద్దు అని ఆదేశాలు జారీ చేశారు. రాబోయే కొద్ది రోజులు అక్కడ నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగే అవకాశం ఉండడంతో సైన్యాన్ని రంగంలోకి దింపారు. కీలక పట్టణాల్లో మొత్తం కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలన్నీ నిలిపివేశారు. అయితే యువత శాంతిస్తుందా లేదా, అక్కడ మరలా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ఎంత సమయం పడుతుంది, ఇప్పట్లో నేపాల్ కోలుకునే అవకాశం ఉందా అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.